బరువు తగ్గించుకొని వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా సూప్స్ తాగితే మంచి రిజల్ట్ ఉంటుందండి. ఈరోజు నేను విఆర్కే గారి డైట్లో వెజిటేబుల్స్ తోటి క్లియర్ సూప్ చేశాను. హాయ్ అండి, ఈరోజు నేను హెల్దీ వెజిటేబుల్ సూప్ అయితే చేసి చూపిస్తానండి. నా వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు డే 9. ఈరోజు నేను వెజిటేబుల్స్ తోటి సూప్ ఎలా తయారు చేసుకోవాలో మీతో నేను షేర్ చేసుకుంటానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా హెల్త్ అండి, ఇది హెల్దీ రెసిపీ అన్నమాట. తప్పకుండా వాచ్ చేయండి. ఈరోజు వెజిటేబుల్ సూప్లోకి మనకి విఆర్కే గారి డైట్లో ఉన్న వెజిటేబుల్స్ దుంపలు ఉండవండి. మిగతా అన్నీ కూడా వాడుకోవచ్చు. చిక్కుడు గింజలు వచ్చేసి విత్తనాలు ఉండేవి వాడకూడదు, మామూలు అయితే వాడుకోవచ్చు. దుంపలు బంగాళదుంప కానీ కంద కానీ ఇలాంటి దుంపలు ఏమీ వాడకూడదు. మిగతా ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ అన్నీ తినవచ్చండి. ఈరోజు నేను వెజిటేబుల్ సూప్ అయితే మీకు నేను చూపిస్తానండి. సో అన్ని వెజిటేబుల్స్ కొద్దిగా తీసుకోవాలి. ఇది నేను ఆనపకాయ అండి, అంటే సొరకాయ అన్నమాట. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కొద్దిగా తీసుకున్నాను. అలానే ఇది వచ్చేసి దొండకాయ అండి. ఒక దొండకాయని ఇలా ఒక 4-5 వచ్చినాయి, కట్ చేసుకున్నాను. అలానే విరమాచినేని సార్ డైట్లో ఒక క్యారెటే తినాలి కాబట్టి నేను సగం క్యారెట్నే తీసుకున్నానండి. చూసారు కదా, ఇంతే తీసుకున్నాను, సగం క్యారెట్. అలానే ఇది వచ్చేసి మనకి గోరు చిక్కుడు అంటారు కదండి, గోరు చిక్కుడు అనమాట. ఒక 3 లేదా 4 మన ఇష్టం అండి తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. దోసకాయ తినొచ్చండి, మనకి మంచిగా పొటాషియం అందిద్ది దోసకాయలు అయితే. కొద్దిగా దోసకాయని తీసుకొని ఇలా అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఫ్లేవర్ కోసం ఒక 3 లేదా 4 వెల్లుల్లి రేఖలను అయితే తీసుకోండి. ఇది వచ్చేసి బీరకాయ అండి. బీరకాయను కూడా కొద్దిగా తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకున్నాను. అలానే కాకరకాయ కూడా ఇలా ఒక కాకరకాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నానండి. ఒక బెండకాయని తీసుకొని ఇలా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. మనకి ఒక లెమన్ వాడుకోవచ్చండి సూప్లో, మొత్తం 3 లెమన్ కదా. నేను మజ్జిగలో విరమాచనేని సార్ మజ్జిగలో ఒక నిమ్మకాయ, అలానే సూప్లో ఒక నిమ్మకాయ, అలానే డైరెక్ట్గా ఒక నిమ్మకాయ ఒక గ్లాసులో తాగుతానండి. 3 అయిపోతాయి. సో బెండకాయ చెప్పాను కదా. క్యాప్సికమ్ కూడా సగం తీసుకున్నానండి. ఈ సగాన్ని బారుగా కట్ చేసుకున్నాను. అలానే మనకి క్యాలీఫ్లవర్ అండి, క్యాబేజీ కూడా వేసుకోవచ్చు ఉంటే కొద్దిగా. ఇంకా నేను క్యాబేజీ తీయలేదులండి, నిన్ననే కూరగాయలు తీసుకొచ్చాను అనమాట. క్యాలీఫ్లవర్ కూడా కొద్దిగా తీసుకున్నాను. అలానే ఉల్లిపాయ అండి, చూసారు కదా. ఈ ఉల్లిపాయ ఈరోజు నేను డైట్లోకి వాడాల్సింది. ఇంకా మధ్యాహ్నం 2 కూరలు చేసుకుంటాం కాబట్టి దాంట్లోకి వాడతానండి, ఎందుకంటే ఒకటే వాడాలి. అలానే టమోటో కూడా ఒకటే వాడాలి కాబట్టి దీన్ని సగమే కట్ చేసుకున్నానండి. అలానే ఒక పచ్చిమిరకాయ కూడా తీసుకున్నాను. సో ఇంకా మిగతా వంకాయ ఉందండి, ఒక వంకాయ నేను కండ్ర వచ్చిద్ది అనేసి ఇవన్నీ వేసిన తర్వాత కట్ చేసుకుంటానండి. వంకాయని మిస్ అయ్యాను అనుకోకండి, నాకు మామూలుగా వంకాయ అంటే చాలా చాలా ఇష్టము. సో దాన్ని వేస్తాను అనమాట, అది కండ్రెక్కిపోయింది కదా, వేస్తాను. ఇంకా ఈ రోజు వచ్చేసి కొబ్బరి నూనెతోనే చేస్తున్నానండి, లేదా బటర్ లేదా నెయ్యితోనైనా చేసుకోవచ్చు. ఒక 8 ml దాకా కొబ్బరి నూనె తీసుకున్నాను. అలానే మన ఆకుకూరలు మన ఇష్టం అండి, ఏదైనా కూడా వేసుకోవచ్చు ఆకుకూర. ఈరోజు నేను చేసుకొని పెట్టుకున్నాను. మునగాకైనా కానీ, అలానే కొత్తిమీర అయినా కానీ, తోటకూర అయినా కానీ, పాలకూర అయినా కానీ, బచ్చల కూర అయినా కానీ, చిన్న మెంతి కూర అయినా కానీ, ఏ ఆకుకూర అయినా వాడుకోవచ్చు. ఈరోజు నేను మెంతి కూర పెద్దది వాడానండి. ఫ్లేవర్ కోసం కొద్దిగా కొత్తిమీర, అలానే కొద్దిగా పుదీనా, అలాగే ఇది కరివేపాకు అండి. నార్మల్గా ఉప్పు, కారం, పసుపు, అలానే కొంచెము జీలకర్ర అండి. సో వీరమాచినేని సార్ డైట్ కోసం నేను వెజిటేబుల్ సూప్లో మనకు కావలసినవన్నీ ఇవేనండి. నేను ఇప్పుడు సూప్ ఎలా చేయాలో మీకైతే నేను చూపిస్తాను. వీడియోని నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి ప్లీజ్.
అయితే కుక్కర్లోనే చేసుకుంటున్నాను. కుక్కర్ అయితే హీట్ అయిందండి కొద్దిగా. ఇదిగోండి కొబ్బరి నూనె అయితే వేసుకుంటున్నాను. కొబ్బరి నూనె వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే మనకి జీలకర్ర వేసుకుంటున్నాను. కావాలంటే ఆవాలు కూడా వేసుకోవచ్చు అండి. కొద్దిగా ఆవాలు కూడా వేస్తున్నాను. ఇదిగోండి ఆవాలు వేస్తున్నాను. అలానే ఒక ఎండుమిరగాయ కూడా వేసుకోవచ్చు. మనకి డైట్లో ఎండుమిరగాయ కూడా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి లైట్గా అయితే దీన్ని తిప్పుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, అవి కూడా వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాము. ఇవి కొంచెం ఫ్లేవర్స్ బాగుంటాయి అనేసండి. తర్వాత మనము ఫస్ట్ ఉల్లిపాయనైతే వేసుకుందాము. కావాలంటే కొద్దిగా బటర్ కూడా వేసుకోవచ్చండి. ఇదే సరిపోయిద్దిలేండి ఆయిల్. ఇంకా నేనేం వేయట్లేదు. ఇదిగోండి లైట్గా వేయించుకున్నాం కదా. ఇది కుక్కరే కాబట్టి కూరగాయలన్నీ వేసేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. ఫస్ట్ అయితే నేను దోసకాయలు వేసుకుంటున్నాను. అలానే ఆనపకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు అండి. ఇవి కొంచెం లేట్గా ఉడుకుతాయి కదా, అందుకని. అలానే క్యారెట్ వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను. అలానే గోరు చిక్కులు కూడా వేసుకుంటున్నాను. అలాగే కాకరకాయలు కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుంటున్నానండి అన్నీ. చూసారా ఆయిల్ లేకుండా. తర్వాత వచ్చేసి దొండకాయను కూడా వేసుకుంటున్నానండి. టమోటాలు కొద్దిగా లాస్ట్లో వేసుకున్నామండి, ఎందుకంటే అవి వేస్తే కొంచెం వేగవు గమ్మున. అలానే క్యాలీఫ్లవర్ కూడా వేసుకుంటున్నానండి. సో ఈ సూప్లో ఫ్యాట్ వేసుకొని తాగితే ఆకలి అనేది అసలు అవ్వదండి. నేను 3 సార్లు తాగుతానండి ఈ సూప్ అయితే. ఉప్పు ఉంది కదా, ఉప్పును కూడా వేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకొని మనకి క్యాప్సికం ఉంది కదండి, క్యాప్సికం ముక్కలు, అలానే బెండకాయ ముక్కలు, అలాగే బీరకాయ ముక్కలు వేసుకుంటున్నాను. వంకాయలు కూడా వేసుకుంటున్నానండి. ఉప్పు వేసాను కదా, అందుకని ఇప్పుడు వేసుకుంటున్నాను. సో ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటాను. తీద్దాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. కొంచెం మగ్గినవి. ఇప్పుడు టమాటాలు కూడా వేసేసుకున్నాము. ఉప్పు అనేది ఇప్పుడే వేసుకోవాలండి. ఒక్కసారి సూపు చేసుకున్న తర్వాత అస్సలు ఏమి వేయకూడదండి దాంట్లో. చూసారు కదా. ఇప్పుడు వచ్చేసి మనము ఆకుకూరలు వేసేసుకున్నాము. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అలానే కొత్తిమీర, అలాగే మునగాకు అండి. మునగాకు కూడా వేసేసుకుంటున్నాను. చాలా హెల్దీ సూప్ అనుకోవచ్చండి కదా, అన్ని కూరగాయలతోనే కదా కాబట్టి చాలా హెల్దీ సూప్ అండి. ఇది డైట్ చేసే వాళ్ళే కాదు, మామూలు వాళ్ళు కూడా చేసుకొని తాగొచ్చండి. మనకి మొత్తం కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు పసుపు, కారం కూడా వేసుకున్నాము. వేసుకొని ఒకసారి మొత్తం కలిపేసుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ మూత పెట్టుకుందామండి. కొద్దిగా కారం ఉన్నట్టుంది. కారం కొంచెం ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, నష్టం ఏం లేదు. ఇప్పుడు ఒకసారి మూత తీద్దాము. తీసి ఒకసారి అన్నీ కలుపుకుందాము. చూసారు కదండి, కాస్త మగ్గినవి. ఇప్పుడు వచ్చేసి 2 గ్లాసులు 200 ml కానీ 250 ml కానీ మనం వాటర్ అనేది పోసుకోవాలి. ఒకటి
200 దాకా ఉండిద్దండి. ఇంకొద్దిగా పోసుకుంటున్నాను, ఒక పావు గ్లాస్ వరకు. చూసారు కదా. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోయిద్దండి. ఎక్కువ విజిల్స్ ఏం అవసరం లేదు, 4 అయినా పెట్టుకోవచ్చు. మనకి కుక్కర్లో అయితేనే క్లియర్గా ఉండిద్దండి. అది కాక కొంచెం వాటర్ కూడా కుక్కర్లోది వచ్చింది కదా, సరిపోయిద్ది. ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు దాన్ని ఉంచేసుకుంటాను. ఇప్పుడైతే సూప్ అయిపోయిందండి. కుక్కర్ అయితే తీస్తున్నాను. ఎయిర్ మొత్తం పోయింది. 5 విజిల్స్ వచ్చినాయండి. 5 విజిల్స్ వచ్చిన దాకా అయితే పెట్టాను. సో చూసారు కదా, హెల్దీ వెజిటేబుల్ సూప్ అండి ఇది. చూస్తున్నారు కదండి. ఇప్పుడైతే మనకి నిమ్మకాయ ఉంది కదండి, ఇప్పుడు నిమ్మకాయ పిండుకోవాలి. ఎందుకంటే ఇందాక అనుకోండి నిమ్మకాయ కొంచెం బాయిల్ అయిపోయిద్ది అనేసి నేను ఇందాక పిండలేదన్నమాట. ఇదిగోండి. ఇంకా ఇప్పుడైతే నేను వీటిని వడకట్టేస్తాను. ఒక గిన్నె తీసుకున్నానండి. గిన్నె తీసుకొని మొత్తం దీంట్లోకి తీసేసుకోవాలి. మనకి ఏది కూడా దీంట్లో పడకూడదండి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే క్లియర్ సూప్ కాబట్టి మనకి ఏది కూడా దీంట్లో అస్సలు పడకూడదు. చూపిస్తాను. మొత్తం దీని మీద స్టెయినర్ పెద్దది ఉంటే పెద్దది తీసుకోవచ్చండి. నా దగ్గర చిన్నదే ఉందన్నమాట, అదే తీసుకున్నాను. సో మనకి అస్సలు కింద ఆ సూప్లో అసలు ఏం పడకూడదండి. సో చాలా క్లియర్గా ఉండాలి. ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా వాటర్ కంటెంట్ ఉన్నాయండి. చక్కగా మనకి సూప్ అనేది రెడీ అయిపోయిద్ది. ప్రెస్ చేసుకుంటూ ఉండాలి. అంటే కొద్దిగా వచ్చిద్దని అంతేలేండి. చూసారు కదండి. సో ఈ పిప్ అనేది మనం అస్సలు వాడకూడదండి, దీన్ని పడేసేసేయాలి. సో విఆర్కే గారి డైట్లో క్లియర్ సూప్ అయితే రెడీ అయిపోయింది. నేను కొంచెం సూప్ తాగుతానండి. దీంట్లో ఫ్యాట్ వేసుకోవాలన్నమాట. ఫ్యాట్ అంటే ఏంటంటే అండి, కొబ్బరి నూనె. చూసారు కదండి. సో ఇది నేను 3 సార్లు తాగుతాను. డే మొత్తం చాలా ఎనర్జీగా ఉంటుందండి. మనకి మొత్తం శక్తి వచ్చేసిద్ది అనుకోండి. చూసారు కదండి. మూత పెట్టేసుకుంటున్నాను. దీంట్లో ఇది నేను వాడేదండి, ఫర్ డే వాడేదన్నమాట. ఇది రోజు మొత్తం వాడేయాలి. ఇలా ఒక 2 ml వేసుకొని సూప్ అనేది తాగేస్తానండి. సో వెయిట్ లాస్ కోసం ఇది మంచిగా పనిచేసిద్దండి. వీరమాచినేనిసార్లో 1 మీల్ డైట్ చేసేవాళ్ళు కానీ, లిక్విడ్ డైట్ చేసేవాళ్ళు కానీ ఇది తీసుకుంటే రోజంతా ఎనర్జీ వచ్చిద్దండి. మంచిగా వెయిట్ లాస్ అవుతారండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.